హైదరాబాద్ అబిట్స్ లో సినీ నిర్మాత బొమ్మకు మురళీ కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళపైకి డ్రైవర్ కారు ఎక్కించాడు. ఇక బాధితురాలు సునీతకు కాల్ ఫ్రాక్చర్ కావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె కుటుంబ సభ్యులు నిర్మాత మురళికి ఫోన్ చేసి చికిత్సకు డబ్బులు చెల్లించాలి అని కోరారు. అందుకోసమైనా దురుసుగా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కారు తాకితే కానీ డబ్బులు ఇవ్వను అని తెగేసి చెప్పారు ఆయన. ఇక డ్రైవర్ ను ఏమైనా చేసుకోండి అంటూ నిర్మాత బొమ్మకు మురళి చెప్పినట్లుగా అయితే బాధితురాలు కుటుంబ సభ్యులు అంటున్నారు. హైదరాబాద్ అబిట్స్ లో సినీ నిర్మాత బొమ్మకు మురళి కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై డ్రైవర్ కారు ఎక్కించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి. అబిట్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ ఫిగర్ అయినటువంటి బొమ్మకు మురళికి సంబంధించినటువంటి ఒక కార్ అయితే బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. నిన్న మహానంద అనేటువంటి మురళి డ్రైవర్, ఎవరైతే ప్రొడ్యూసర్ మురళి దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి మహానంద అనే ఆ వ్యక్తి అయితే ఆ కార్ తీసుకొని అబిట్స్ ఫిల్మ్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో అదే సమయంలో సునీత అనే ఒక లేడీ ఏదైతే డాక్టర్ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా హాస్పిటల్లో ఆమె క్లీనర్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ అయితే అప్పుడే తన విధులు ముగించుకొని సాయంత్రం నడుచుకుంటూ వస్తున్న సమయంలో అక్కడ రోడ్ సైడ్ న ఆగి ఉన్నటువంటి పార్క్ ముందు నుంచి వెళ్ళడం అయితే మనం స్పష్టంగా కూడా సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా చూసుకోవచ్చు. సో మనము సాధారణంగా రోడ్ పైన వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్తుంటాం. కాకపోతే రోడ్డు పక్కన ఎలాగో కార్ పార్క్ చేసింది అన్న ఒక ధైర్యంతో అటువైపుగా కూడా సునీత వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కూడా కార్ స్టార్ట్ అవ్వడం, అదేవిధంగా లోపల ఉన్నటువంటి డ్రైవర్ ఏమాత్రంగా కూడా పూర్తి అప్రమత్తంగా లేకుండా దాన్ని ఒక్కసారిగా కూడా ఎక్సలేటర్ ఇవ్వడంతో కారు ఒక్కసారిగా సునీత ఒంటిపై ఎక్కింది. దాంతో తన కుడికాలు పూర్తిగా కూడా తీవ్రంగా కూడా డ్యామేజ్ అయినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే గమనించినటువంటి స్థానికులు ఆమెను తీసుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి చేర్చారు. అప్పటికే పూర్తిగా స్కానింగ్ అనేది చేసినటువంటి డాక్టర్లు అయితే తన కుడికాలు కింది భాగం పూర్తిగా కూడా విరిగింది అని వారు చెప్పడంతో కూడా ప్రాథమిక చికిత్స కూడా స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి కొన్ని పూర్తిగా ఫ్రాక్చర్ అయినది కాబట్టి ఆ సిమెంట్ సంబంధించినటువంటి డ్రెస్సింగ్ కానీ అంతా కూడా చేశారు. సో చేసే క్రమంలో కూడా దీనికి సంబంధించిన కారు ఎవరి పేరు మీద ఉంది ఏంటి అని ఆరా తీసినప్పుడు ఇప్పుడు బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా గుర్తించారు. ఇప్పుడు ఇతను ఎవరైతే డ్రైవర్ ఈ కారు డ్రైవ్ చేశారు, అదే విధంగా మురళి అనే ప్రొడ్యూసర్ ఈ కార్ అని వారు గుర్తించిన వెంటనే అతని టీం కి వీళ్ళు కాంటాక్ట్ అయ్యి ఆ టీం ద్వారా కూడా మురళి నెంబర్ తీసుకుని మురళికి కాల్ చేస్తున్నప్పుడు కూడా మురళి కాల్ లిఫ్ట్ చేసి ప్రొడ్యూసర్ మురళి పూర్తిగా కూడా చాలా దురుసుగా ప్రవర్తించాలన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా కాల్ చేసి ఇలా మీ డ్రైవర్ ఇలా మాకు తెలిసిన కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా యాక్సిడెంట్ చేశారు, పూర్తిగా కాలు ఫ్రాక్చర్ అయిన పరిస్థితి, ఆర్థికంగా సహాయం చేయండి, మేము అంత పెట్టుకోలేము, మీ వల్లనే ఈ ప్రమాదం జరిగింది కదా అని చెప్పినప్పటికీ కూడా ఇటు మురళి ఏమాత్రం కూడా తను వాళ్ళపైన జాలి చూపించకుండా గుర్తింది నా డ్రైవర్ అయితే నేను డబ్బులు ఇస్తాను, మీరు వాడిని ఏమన్నా చేసుకోండి అంటూ దురుసుగా ప్రవర్తించినట్టు కూడా తెలుస్తుంది. దాంతో కుటుంబ సభ్యులు అయోమయంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ కూడా అక్కడ నుంచి సేకరించుకున్నారు. ఇప్పటికే మురళిని సంప్రదించే పనులు అయితే పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు డ్రైవర్ మహానంద్ అయితే పరారులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అటు ఆ ప్రొడ్యూసర్ అంటే కార్ డ్రైవర్ అయినటువంటి మురళికి కూడా డ్రైవర్ మహానంద్ లేనట్లయితే మురళి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఆ డ్రైవర్ ఈ విధమైనటువంటి తప్పు చేయాలంటే ఖచ్చితంగా ఓనర్ కూడా బాధ్యత వహించాలి. కాకపోతే వీళ్ళు అంత బాధలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న క్రమంలో కూడా వీళ్ళు కాల్ చేసి, ఎందుకంటే సాధారణ క్లీనర్ గా కూడా మనం చెప్పుకుంటాం, సో కాల్ చేసి ఆ కనీసం ఆర్థిక సాయం చేయండి అన్నా కూడా అంత పెద్ద వ్యక్తి అన్ని సినిమాలకి ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఏంటి అంటే కూడా కుటుంబ సభ్యులు ఆగ్రహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పరారులో ఉన్న డ్రైవర్ అయితే పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో అయితే సునీతకు సంబంధించిన కాల్ ఫ్రాక్చర్ అంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదం లేదంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. కాకపోతే తను పూర్తిగా మనలా నడవడానికి మరో 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం కూడా ఉన్నట్లు చెప్తున్నారు. రమ్య, రైట్, థ్యాంక్ యూ అక్రమ్.